హాయ్ గైస్, నిన్న నేను 2 మూవీస్ చూసాను భయ్య. పెయిడ్ ప్రీమియర్స్ వేశారు అక్రాస్ బోత్ తెలుగు స్టేట్స్. ఫస్ట్ మూవీ ఏంటంటే రాకాస. ఈ సినిమాలో హీరో సంగీత్ శోభన్, డైరెక్టెడ్ బై మానస శర్మ. అండ్ దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొనిదెల. నిహారిక కొనిదెల గారు దీనికంటే ముందు కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు భయ్య. ఆ సినిమా నాకు నచ్చింది. ఇప్పుడు రాకాస సినిమా నాకు ఎలా అనిపించిందో ఈ రివ్యూలో చూద్దాం భయ్య. రాకాస సినిమా ఎలా ఉందంటే, ఒక బంచ్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని డిసైడ్ అవుతారు కదా. చాలా అమెచ్యూరిష్ గా ఉంటుంది, టెక్నికలీ బాగుండదు, కాస్టింగ్ కూడా బ్యాడ్ గా ఉంటుంది. కామెడీ అనుకొని రాస్తారు, కామెడీ అనుకొని తీస్తారు, బట్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వదు. లాస్ట్ లో ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇద్దామని ఇంటెండ్ చేసి తీస్తారు భయ్య, బట్ ఆ ఎమోషనల్ ఎండింగ్ కూడా వర్కౌట్ అవ్వదు. రాకాసా ఎగ్జాక్ట్లీ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా వీక్ గా ఉన్నాయి భయ్య. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక లో బడ్జెట్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాంటసీ జానరాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ఫ్యాంటసీ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే, వాళ్ళకున్న తక్కువ బడ్జెట్ లో బాగానే తీశారు అని, తక్కువ బడ్జెట్ లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు కొంతమంది. తక్కువ బడ్జెట్ లో తీశారు కానీ చాలా బ్యాడ్ గా ఉంది ఆ విఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్. కొన్ని జానరాస్ ఎప్పుడు టచ్ చేయాలంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలితేనే టచ్ చేయాలి, లేకపోతే రాకాస లాంటి అవుట్పుటే వస్తుంది. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ ఎందుకు వస్తాయో అర్థం కాదు, చాలా అన్నెసెసరీ అనిపించాయి. సంగీత్ శోభన్ ఈ సినిమాలో కామెడీ చేయడానికి చాలా ట్రై చేశాడు భయ్య, కానీ వర్కౌట్ అవ్వలేదు. హీ వాస్ ట్రయింగ్ టూ హార్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, టు జనరేట్ సమ్ కామెడీ. అండ్ అక్కడక్కడ మహేష్ బాబు గారిని ఇమిటేట్ చేశారు. కలేజా సినిమాలో మహేష్ బాబు గారు ఉంటారు కదా, ఆయన్ని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది నాకు. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పక్కన పెట్టిన కాన్సెప్ట్ పరంగా, రైటింగ్ పరంగా కూడా చాలా బ్యాడ్ గా ఉంది భయ్య. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే చాలా క్లీషేడ్ కాన్సెప్ట్ ఇది. ఒక హాంటెడ్ హౌస్, ఒక పెద్ద బంగ్లా, ఒక ఫోర్ట్ లోకి జనాలు వెళ్తారు ఫర్ డిఫరెంట్ రీజన్. అక్కడ నుంచి బయటికి ఎలా వస్తారు అనేది సినిమా. ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం ఇలాంటి కాన్సెప్ట్. రీసెంట్ టైమ్ లో హిందీలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, వాటిని ఇన్స్పైర్ అయి తీసినట్టున్నారు ఈ సినిమా. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ నోవేర్ నియర్. లాంగ్ అగో నేను ఇంగ్లీష్ లో ఒక మూవీ చూసాను భయ్య, మమ్మీ సినిమా. అది ఒక హారర్ ఫిల్మ్ కాదు కానీ, ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ లోకి కొంతమంది వెళ్తారు ఒక నిధి కోసం. వాళ్ళకు వచ్చే ఆబ్స్టకల్స్, అడ్డంకులు చాలా ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడో వచ్చింది కానీ ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేశారు. మనం 2026 లో ఉన్నాం, అయినా గ్రేట్ ఫిల్మ్స్ తీయలేకపోతున్నాం. సరే, కంపారిజన్ ఎందుకులే గానీ, ఈ సినిమాలో ప్రిన్సిపల్ కాస్టింగ్ కాకుండా ఊర్లో జనాల కాస్టింగ్ ఉంటుంది భయ్య. టూ బ్యాడ్, టూ వర్స్ట్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక విలేజ్ లో ఉంటుంది భయ్య. డ్యూ టు బ్యాడ్ కాస్టింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ విలేజ్ ఇంకా వరల్డ్ లోకి సినిమా నన్ను తీసుకెళ్ళలేకపోయింది. అండ్ సెకండ్ హాఫ్ ఏమో పాడుబడ్డ ఫోర్ట్ లో ఉంటుంది, అక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటుంది, చాలా బ్యాడ్ గా ఉంది కంప్యూటర్ గ్రాఫిక్స్. అండ్ క్లైమాక్స్ ఏదో ఎమోషనల్ గా ఎండ్ చేద్దాం అని ట్రై చేశారు, అది కూడా ఎక్కలేదు నాకు. ఓవరాల్ రాకాస సినిమా నాకు ఎలా అనిపించింది అంటే భయ్య, నచ్చలేదని చెప్తాను. డ్యూ టు ఇట్స్ బ్యాడ్ ప్రొడక్షన్ వాల్యూస్, రొటీన్ ఫ్యాంటసీ కాన్సెప్ట్, స్టేల్ కామెడీ, పేల్ యాక్టింగ్ అండ్ ఓవరాల్ బ్యాడ్ రైటింగ్ వల్ల ఈ సినిమా నాకు నచ్చలేదు. కొన్ని ప్లేసెస్ లో నవ్వుకున్నాను భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.65 టమాటోస్ భయ్య. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ రాకాసా మూవీ. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. నాకు నచ్చకపోయిన ఈ సినిమా 100 crores కలెక్ట్ చేయాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అని గట్టిగా కోరుకుంటున్నాను భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు బైకర్ సినిమా కూడా చూస్తాను భయ్య, దాని రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను.